ఈరోజు ఇంద్రకీలాద్రి పైన శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో అమ్మవారు భక్తులకి దర్శనమిస్తున్నారు. 5వ రోజైన ఈరోజు కూడా భక్తుల సంఖ్య అదేవిధంగా కంటిన్యూ అవుతూనే ఉంది. కింద కెనాల్ రోడ్డు నుంచి మొదలు పెట్టుకొని పూర్తిగా అమ్మవారి అంతరాలయం మనం చూసిన ఈ పాయింట్ వరకు కూడా పూర్తిగా భక్తులతో ప్రతి క్యూ లైన్ కూడా నిండిపోయిన పరిస్థితి కనబడుతుంది. 5 రోజులు కూడా 5 రకాల అవతారాల్లో అమ్మవారు దర్శనమిచ్చారు. ఈరోజు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారం బేసిక్గా ధన ధాన్య ధైర్య విజయ విద్య సౌభాగ్య సంతాన గజలక్ష్మి రూపాల్లో అష్టలక్ష్ములుగా అమ్మవారిని మనం పూజిస్తూ ఉంటాం. కాబట్టి ఆ అష్టలక్ష్ముడికి ప్రతిరూపమైన మహాలక్ష్మి రూపంలో ఈరోజు అమ్మవారు దర్శనమిస్తూ ఉండడంతో భక్తులు భారీ స్థాయిలో ఇక్కడికి ఇంద్రకీలాద్రికి తరలి వస్తున్నారు. 1 కాదు 2 కాదు దాదాపుగా సాయంత్రానికే 1,00,000 మందికి పైగా భక్తులు అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అంటే ఈ దసరా ప్రత్యేకంగా ముఖ్యంగా మహిళా భక్తులు అయితే భారీ సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలి రావడం ఒక విశేషంగా చెప్పుకోవాలి. ప్రతిరోజు కూడా మొదటి 2 రోజులు పోలిస్తే 3, 4 రోజులు భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. కానీ ఈ దసరా ఉత్సవాలు మాత్రం మొదటి రోజు 1,00,000 మందితో మొదలు పెట్టుకొని ప్రతిరోజు కూడా 1,00,000కి తగ్గకుండా భక్తులు ఇంద్రకీలాద్రికి వస్తున్నారంటే ఈ దసరా ఉత్సవాలకు సంబంధించి ఈసారి భారీగా మహిళా భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడమే ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తుంది 300 రూపాయల క్యూ లైన్. ఈ క్యూ లైన్ కూడా సాధారణంగా వీవీఐపీకి సంబంధించిన అంటే 300 రూపాయలు టికెట్ ఇస్తున్న ఈ క్యూ లైన్ సాధారణంగా రద్దీ తక్కువ ఉంటుంది. కానీ ఇది కూడా నిత్యం రద్దీగా ఉంటుంది. మరోవైపు ఉచిత దర్శనాలకి సంబంధించి 3 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఆ 3 క్యూ లైన్లు కూడా పూర్తిగా కిటకిటలాడిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం 300 రూపాయల టికెట్లో దర్శనం చేసుకుంటారు. ఎంత టైం పడుతుంది మీకు? అట్లా పైన పడుతుంది. క్యూ లైన్ ఆపడం కానీ అట్లా ఇబ్బందులు ఉన్నాయి మీకు? ఏం లేదు బాగానే ఉంది. ఎంతసేపు పడుతుంది దర్శనానికి? ఎంతసేపు పడుతుంది? బేన్ అయిపోతుంది బాబు అందరికీనా దర్శనం. 100 మంది వచ్చినా బేన్ అమ్మవారి దర్శనం అయిపోయి వెళ్తున్నారు. ఎలాంటి ఇబ్బంది ఎవరికి లేదు. అయిపోతుందండి ఏదైనా 2 అవర్స్లో అయిపోతుంది. ఏర్పాట్లు బాగున్నాయి, చాలా బాగున్నాయి, సూపర్. చంద్రబాబు ఈ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎలా ఉన్నాయి? ప్రతిసారి బాగానే అవుతుంది బాబాని జనం. విఐపీ లైన్లకి సంబంధించి భక్తుల ఒపీనియన్. ఇక ఉచిత క్యూ లైన్లు అయితే కెనాల్ రోడ్ నుంచి మొదలు పెట్టుకొని ఆ ఉచిత క్యూ లైన్లు అనేవి దాదాపుగా 2.5 కిలోమీటర్ల పాటు క్యూ లైన్లు కొనసాగుతూ ఉంటాయి. అమ్మవారి దర్శనం కోసం కెనాల్ రోడ్ల నుంచి భక్తులంతా కూడా ఇదే విధంగా క్యూ లైన్లోంచి భక్తులు వస్తూనే ఉన్నారు. గ్యాప్ కూడా లేకుండా అంటే తెల్లవారుజామున 4 గంటల నుంచి మొదలు పెట్టుకుంటే ఏమాత్రం గ్యాప్ లేకుండా భక్తుల రద్దీ అనేది కంటిన్యూగా కొనసాగుతూనే ఉంది. సాధారణ రోజుల్లో ఇంత రద్దీ అనేది ఉండదు. కానీ ఈ దసరా ఉత్సవాలు మాత్రం రద్దీ మరింత పెరిగింది. మొదటి రోజుతో పోలిస్తే సాధారణంగా మొదటి 2 రోజుల్లో చాలా తక్కువ మంది భక్తులు వస్తుంటారు. కానీ ఈ దసరాకి మాత్రం మొదటి రోజు ఏ విధంగా క్రౌడ్ వచ్చిందో అదే క్రౌడ్ కంటిన్యూ అవుతూనే ఉంది. 1,00,000 మందికి పైగా ప్రతిరోజు దర్శనం చేసుకున్నారంటే క్రౌడ్ ఏ విధంగా వస్తుందో అర్థం చేసుకోవచ్చు. మా పిల్లలకి అన్ని పాలు బిస్కెట్లు ఇస్తున్నారా? ఏమి ఇవ్వట్లేదు. పాలు బిస్కెట్ వాటర్ ఒకటి ఇచ్చారు. వాటర్ బాటిల్ ఇస్తున్నారు కనీసం. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. క్యూ లైన్లో ఎంత టైం పడుతుంది మీకు దర్శనానికి? 1 అవర్. ఎంత టైం పడుతుంది దర్శనానికి? 3 అవర్స్. సో మరి కొంతమంది ఉన్నారు. ఎంత టైం పడుతుంది దర్శనానికి? ఎంత టైం పడుతుంది? ఇప్పటికి 2.5 గంటలు. గంట పడుతుందో తెలియదు, 2 గంటలు పడుతుందో తెలియదు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు లైన్ అయితే పర్లేదు, బాగుంది. లైన్ బాగుంది. అంటే క్రౌడ్ బాగా పెరిగిపోయింది కదా ఈ రోజుల్లో. ఏర్పాట్లు ఎలా? 1:30కి వచ్చిన లైన్లోకి 1:30కి వినాయకుడి గుడి దగ్గర ఇంకా వెళ్తా ఉంది లైన్. చివరిగా అంటే పెద్ద దసరాకు వస్తూ ఉంటారా? వస్తాను. దసరాతో పోలిసి ఈ దసరా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి మొత్తం ఏర్పాట్లు. వాటర్ బాటిల్ కానీ అంతా బాగుంది. పిల్లలకి ట్యాగ్లు వేయడం బాగుంది. ఇది భక్తుల ఒపీనియన్. ప్రస్తుతానికి అయితే ఈ దసరా ఉత్సవాలకు సంబంధించి అంతా కూడా సంతృప్తిగా ఉందని అయితే భక్తులు చెప్తూ ఉన్నారు. దీంతోపాటు 300 రూపాయల క్యూ లైన్ ఏదైతే విఐపీ క్యూ లైన్ ఉందో ఆ విఐపీ క్యూ లైన్ గుండా ఎవరైనా కూడా అంటే విఐపీకి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరు వచ్చినా కూడా 300 రూపాయల క్యూ లైన్లోకి అయితే ప్రస్తుతానికి పంపించేస్తూ ఉన్నారు. 3 రోజుల పాటు అంటే తొలి 3 రోజులతో పోలిస్తే ఈ 2 రోజుల పాటు ఇంకా క్రౌడ్ ఇంకా పెరిగిపోయింది. తెల్లవారుజాము 4 గంటల నుంచి రాత్రి 11 వరకు కూడా ఇదే క్యూ లైను ఇలా రద్దీతోనే కంటిన్యూ అవుతూనే ఉంది. ఎక్కడా కూడా భక్తజన సంద్రం అనేది ఎక్కడా కూడా తగ్గడం లేదు. భారీ సంఖ్యలో ఇంద్రకీలాద్రికి అయితే భక్తులు తరలి వస్తూనే ఉన్నారు. ఈ బేసిక్గా ప్రతి దసరాకి కూడా కేవలం మొదటి 4-5 రోజులు అంత పెద్ద క్రౌడ్ ఉండదు. చివరి 5-6 రోజులు చాలా క్రౌడ్ ఉంటుంది. కానీ మొదటి 5 రోజులే ఈ విధంగా ఉందంటే చివరి 6 రోజులు ముఖ్యంగా ఏదైతే అమ్మవారి జన్మ నక్షత్రం అయినా మూలా నక్షత్రం రోజు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో కూడా ప్రస్తుతం అయితే అధికారులు అంచనా వేస్తున్నారు. ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ లక్ష్మీషాతో పాటు సిపి కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉంటూ అలాగే క్యూ లైన్లో కూడా పరిశీలిస్తూ భక్తుల్ని వివరాలు అడిగి తెలుసుకుంటూ వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే ఇమీడియట్గా పరిష్కరిస్తున్నారు. కొంతమేర చిన్న లోపాలు ఉన్నా కూడా వాటిని ఏదైతే భక్తులకి సంబంధించిన అంటే సాధారణ భక్తులకి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందిని ఇమీడియట్గా పరిష్కరిస్తామని చెప్పి కూడా కలెక్టర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ, ఇంద్రకీలాద్రి నుంచి.